కనీస వసతులు విద్యా ప్రమాణాలు బాగుండాలని చెప్పి మేము 2-3 years మంచి హలో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో అసలు ఆ విషయం ఎంతవరకు వచ్చింది, అసలు పేరెంట్ పైన కేసులు పెట్టవలసిన అవసరము స్కూల్ యాజమాన్యానికి ఎందుకు వచ్చింది, అసలు సాధనాలు ఏం జరుగుతుంది, ఒక ఘటన మర్చిపోక ముందే ఇంకొక ఘటన వెలుగులోకి వస్తుంది. ఒక స్కూల్ కాకముందే ఇంకొక స్కూలు, పుట్టగొడుగుల రోజుకు ఒక ప్రైవేట్ స్కూలు చార్మినార్ పట్టణంలో ఉట్టుకొస్తుంది. ఇంకా అసలు పర్మిషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పర్మిషన్లు వచ్చినప్పటికీ మౌలిక వసతుల విషయంలో అసలు బుక్స్ అమ్ముతారు, ప్రతి స్కూల్లో కూడా బుక్స్ అమ్ముతుంది. దీనిపైన అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బుక్స్ అమ్ముతాం అంటే వాళ్ళు ఇష్టం అంటారు. వాళ్ళు అడిగితే ఒకటి ఏంటంటే ఫోన్ చేసే పరిస్థితి అంటే పేరెంట్కు పోలీసు వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితి ఏర్పడ్డారు చార్మినార్లో. అసలు దీనిపైన ఏంది మీ నిర్ణయం ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు అని పేరెంట్ మీద కేసు పెట్టిందనే దాని మీద నా వాళ్ళకి రాలేదు, తిరగదు విషయం. రెండు, పుస్తకాలు అమ్మడం అనేది క్యాంపస్ లో అమ్మడం అనేది అది నిషేధము. ఎవరిని అమ్మినా ఊపులేదు, అది ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసి అక్కడక్కడే. ఇప్పటివరకు నేను ఒక 10 స్కూల్స్ వెళ్ళిన, ప్రైవేట్ స్కూల్స్ ఎవరో నాకు చెప్తే ఇలా అమ్ముతుంటే ఇంకేట పోయినా. ఒకరోజు సండే రాత్రి మాత్రం అటెండ్ కాలేకపోయినా, ఆ రోజు లేదు కనుక నేను మా ఊరు పోయిన కనుక లేదు. మిగతా అన్ని సందర్భాల్లో చెప్పాలని స్కూల్ విజయం జరిగింది. ఎక్కడ స్కూల్ క్యాంపస్ లో బుక్ కనిపించలేదు. అక్కడ కనిపించినప్పుడు నేనేమైనా యాక్షన్ తీసుకోగలను. పేరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా సేమ్ డిసిషన్ సార్. స్కూల్ క్యాంపస్ లో ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. వాళ్ళు 3000 ఇప్పుడు దానికి ఏదైతే స్కూల్ ఫీజు బుక్స్ ఎంఆర్పి మొత్తం కొడితే ఒక 3000 అయితే, బయట అదే స్కూల్ కు సంబంధించి ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని 12,000-15,000 ఫీజులు వసూలు చేస్తారు. అసలు దీనిపైన మరి అకాడమీ బుక్స్ పైసలు కావు, 1000 రూపాయల లోపలే అయితే. మనం ఏం చేసినాం, నీట్ అని ఐఐటి అని మా పిల్లలకి 6 నుంచి ఐఐటి చెప్పాలని, ఐఐటి నుంచి నీట్ చెప్పాలని చెప్తే వాటి పుస్తకాల రేటు మనకు తెలియదు. అంటే మన చేతిలో ఉండదు అది, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పుస్తకాల ధర చెప్తున్నారు మీరు. అసలు అకాడమీ బుక్స్ ధర 1000 రూపాయల లోపల అయిపోయింది. మా పాప 6th క్లాస్, అబ్బాయి 8th క్లాస్. ఓకే, మా అబ్బాయి C5, పాప C5 తీసుకుంది, పాప కూడా C5. దాంట్లో స్టేట్ బుక్స్ తీసుకున్నాం. స్టేట్ బుక్స్ ఆయన తాను కోలేదు. స్టేట్ బుక్స్ తీసుకుని స్టేట్ బుక్స్ ఉన్నాయి. శ్రీ చైతన్య నుంచి బ్రాంచ్ నుంచి ఒక స్కూల్, ఒక అకాడమీ, దానిలో శ్రీ చైతన్య స్కూల్ నేమ్ లేదు, విద్యా సంస్థ ఏదో వేరే దాని మీద ఉంది. మా పాపకు బుక్స్ వాళ్ళు మాకేం తెలుసు అండి, ఆడ బుక్ సార్ పలాంతాన బుక్స్ ఉన్నాయి, మీరు పోండి అని బిల్లు వేసి స్లిప్ మీద మనకి బిల్లు ఉంటుంది, రేట్ వేసి పలాంతాన ఉంది, ఆడ పోయి తెచ్చుకోండి అని మాకు స్కూల్ నుంచి ఇస్తున్నారు. అది మేము ఆడ పోయి తీసుకుంటే యాక్చువల్ గా మా పాప 6th క్లాస్ సార్, 6th క్లాస్ బుక్స్ తీసుకొని ఏం చేసిన ఎంఆర్పీ రేట్ వేసిన. ఎందుకు ఎంఆర్పీ రేట్ వేస్తే 3,500, కానీ వాళ్ళు వేసిన రేట్ ఎంత 8,500. అక్కడే ఇప్పుడు పేరెంట్ గా నీకు కూడా ఒక బాధ్యత ఉంది కదా, నేను ఎందుకు ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు అదే కదా సార్ ఇష్యూ. అరౌండ్ 17 డిస్కవర్ చేసి ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇచ్చిన తర్వాత ఈయన పైన పోలీస్ కంప్లైంట్. అయితే ఇది చేసేలా జస్ట్ అవుతుంది అంటే ఒక పేరెంట్ ను భయపట్టి మిగతా వాళ్ళందరూ పొద్దున ఎవరు మనం పొద్దున చాలా రాంగ్ కదా ఇది. కాబట్టి మీకు అలా మీకు ఇస్తున్నాను. ఇట్లాంటి ఉల్లంఘన ఇట్లా చేసినట్టయితే మేము కంపల్సరీ సార్ ఈ ఉద్యమాన్ని ఆపం, ఇంకా ఉద్రేకం చేస్తాం. మేము దయచేసి సార్ నేను ఏమంటున్నా అంటే, మీరు అన్నట్టు ప్రతి ఒక్క క్లాస్ లో 40 మెంబర్స్ ఉండాలి. 1 మెంబర్ ఎక్కువ కూడా దీని ఉల్లంఘన అవుతుంది. దయచేసి మీరు పోయి ఒకసారి అక్కడ అడిట్ చేయండి సార్. మీరు శ్రీ చైతన్య స్కూల్ పోయి అడిట్ చేయండి, చేసి ఇట్లాంటి ఉల్లంఘన ఏమైనా అక్రమాలు
శ్రీ చైతన్య స్కూలు పేరెంట్ నేను. నా పేరు బండ శ్రీనివాస్ యాదవ్. మా ఇద్దరు పిల్లలు అందులో చదువుతున్నారు. బాబు 8th క్లాస్ భగీరథ్ యాదవ్, పాప 6th క్లాస్ హస్మిక యాదవ్. వీళ్ళ గురించి నేను బుక్స్ కని స్కూల్కి వెళ్ళడం జరిగింది. అందులో ఎంఆర్పి రేట్ కంటే డబల్ కంటే ఎక్కువ తీసుకోవడం 3,500 ఎంఆర్పి రేట్ అయితే, బుక్స్ మీద ఎంఆర్పి రేట్ 3,500 అయితే 8,500 తీసుకోవడం జరిగింది. అంటే మా ఇద్దరు పిల్లలతో కనీసం 12,000 రూపాయలు అదనంగా తీసుకోవడం జరిగింది. అలాగే డ్రెస్సుల పైన కూడా అదనంగా తీసుకుంటున్నాం. కనీసం సౌకర్యాలు కూడా లేకపోయినా శ్రీ చైతన్య స్కూల్లో వాష్రూమ్స్ బాగాలేవు, సైడ్ ఎఫెక్టర్స్ మా పిల్లలకు, మళ్ళా స్టెప్స్ బాగాలేవు, ఎడ్యుకేషన్ అయితే 0. కనీసం ఒక పేరు కూడా నామకరణ పేరు రామచంద్రయ్య అనే పేరు రాయలేకపోతున్నారు 10th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర. మేము అక్కడ పోయి అడగడం జరిగింది. మా పిల్లలు 1,000 ఫీజులు కడుతున్నాము, మేము వచ్చి మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ షాద్నార్ వచ్చి రావడం జరిగింది. అయినా మీరు మా ఎడ్యుకేషన్ మా పిల్లలకి అయిపోతే మేము ఏం లాభము, లక్షల ఫీజులు కట్టి ఏం లాభము? కనీసం 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా మేము అడగడం జరిగింది. 43 మేము ఎంత ఉంటారు క్లాస్లోకి పోయి ఎంతమంది ఉంటారు బేటా అని అడిగితే 43 మెంబర్స్ ఉంటారని చెప్పారు. 43 మెంబర్స్ లా ఒక మ్యాటర్ చెప్తాము, మీరు స్పెల్లింగ్స్ తప్పు పోకుండా రాయగలరా అని అడిగినాం. అంటే ఎవరు లేపినట్టే 3 మెంబర్స్ మాత్రమే చేతులు లేపారు. మేము మా ఇష్టంగా లేపలేదు. పిల్లలు ఎవరు రాస్తారని అడిగితే 43లో 3 మెంబర్స్ మాత్రమే లేపడం జరిగింది. అందులో ఆ 3 మెంబర్స్ కూడా స్పెల్లింగ్స్ తప్పు రాయడం జరిగింది. తెలుగు తప్పే రాసిరు. సరే ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ అయినా రాయనంటే ఇంగ్లీష్ రాయలేదు. హిందీ అయితే అసలే రావట్లేదు. మా పిల్లలకి ఇన్ని లక్షలు ఇచ్చి 10th అయిపోయినాక బేసిక్ ఎవరు నేర్తారు అని మేము ప్రిన్సిపాల్ గారిని కానీ అక్కడ టీచర్స్ కానీ అందరు నిలదీసి అడగడం జరిగింది. అడిగినందుకు సరి అయిన సౌకర్యాలు కల్పిస్తలేరని అడిగినందుకు, పిల్లలు ఎడ్యుకేషన్ బేసిక్ ఇవ్వట్లేదని అడిగినందుకు మా పైన రివర్స్గా మౌలను పేరెంట్స్ భయప్రాంతాలకు గురి చేయడానికి షాద్నార్ PS లో మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మేము శ్రీ చైతన్య స్కూల్ నుంచి ర్యాలీగా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మేము వినతి పత్రం ఇచ్చినాం. మా డిమాండ్ మీద సార్కి చెప్పి మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఎంఈ ఆఫీస్ కాడ కూడా వెళ్తున్నాం. అక్కడ కూడా మేము వినతి పత్రం ఇస్తాం. అక్కడ మళ్ళీ PS కాడ కూడా పోయి మా మీద కంప్లైంట్ చేసిన SI గారు కూడా నాకు మీద ఇప్పటికీ కాల్ చేసి రాండి అని ఫోన్ చేస్తుంది సారు. అక్కడ పోయి అటెండ్ అవుతాము. సార్ తాను కూడా కలిసి మాట్లాడతాం. చూసి ఇలాగనే శ్రీ చైతన్య స్కూల్ కార్పొరేటివ్ స్కూల్ కానీ ఇట్లే దౌర్జన్యాలకు పాల్పడితే ఎంత దూరానికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పేరెంట్స్ అంతా ఏకమైతాము. ఇట్లాంటి ఆగడాలను అరికట్టడానికి ఎంతవరకైనా సిద్ధపడతాము. మేము దేనికైనా రెడీ ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. మేము 8th క్లాస్, పాప 6th క్లాస్. టెక్స్ట్ బుక్స్ వాళ్ళు అమ్ముతున్నారా? టెక్స్ట్ బుక్స్ వాళ్ళే టెక్స్ట్ బుక్స్ వాళ్ళే అమ్ముతున్నారు. నోట్స్ కూడా వాళ్ళే అమ్ముతున్నారు. 200 పేజీలు కాపీ పెడితే పత్లా ఉంటుంది, 70 రూపీస్ తీసుకుంటున్నారు. 300 పేజెస్ 300 పేజెస్ బయట తీసుకుంటే 50 రూపాయలు. మళ్ళీ వాళ్ళకి డిమాండ్ ఏంది? నోట్స్ కంపల్సరీ మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నోట్స్ తీసుకోకపోతే బుక్స్ ఇవ్వమంటున్నారు. మళ్ళీ స్కూల్ కు ½ కిలోమీటర్ దూరాన ½ కిలోమీటర్ దూరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్స్ ఎందుకు స్కూల్ దగ్గర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంత మాఫియా, స్కూల్ అనేది ఒక బిజినెస్ గా మాఫియా తయారు చేస్తారు తప్ప పిల్లలకు భవిష్యత్తు మార్చడానికి మాత్రం ఉపయోగిస్తలేదు ఈ ఎడ్యుకేషన్. పేరెంట్స్ మీద ఒత్తిడి చేసి ఇప్పుడు కంప్లీట్ అనేది మీ ఒక్కరి మీద అయిందా, అందరి మీద అయిందా? ఎందుకు అయింది? ప్రశ్నించినందుకే. ఇప్పుడు నేను ఎందుకైందంటే నేను సరైన సౌకర్యాలు లేవు పిల్లలకు, ఎడ్యుకేషన్ బాగాలేదు, మా పిల్లలకి ఏం రావట్లేదు, మా పిల్లలకు వాష్రూమ్ బాగాలేవు, స్టెప్స్ బాగాలేదు, వెంటిలేషన్ వల్ల పిల్లలకు బోర్డ్స్ కానీ వస్తలేవు. ఒక్కొక్క క్లాస్ లో 53-60 మెంబర్స్ కూర్చోబెడుతున్నాడు. ఒక్కొక్క సెక్షన్ లా 53-60 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్ గా మాకు ఏం చెప్పారు, 35 మెంబర్స్ కూర్చోబెడతామని చెప్పారు. కానీ 60 మెంబర్స్ కూర్చున్నారు. పిల్లలకు ఎంకి వాళ్ళకు అసలు బోర్డే కనబడట్లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము డిమాండ్ చేయడం జరిగింది. 1 year కింద కూడా ఇవే డిమాండ్ చేయడం జరిగింది. 1 year ఆయనకు టైం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. నిమ్మకు నీరంటనట్టే ప్రవర్తిస్తుంది తప్ప మాకు మాత్రం ఎట్లాంటి మేలు చేయడం జరగట్లేదు. కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆ నిరసనగా మేము ఆ పిల్లలకు అడగడం జరగకపోతే మా మీద దౌర్జన్యంగా రిటర్న్ నా మీద కేసు చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసి కదా, మీకు ఏమని? నేను మాట్లాడతాను, ఎంఈఓ గారితో మాట్లాడతాను, డిఓ గారితో మాట్లాడతాను. మీకు ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా మళ్ళీ చూసుకుంటాను చెప్పి చెప్పడం జరిగింది. కేసు గురించి కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడతాను చెప్పడం జరిగింది. ఇప్పుడు బుక్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళు సపరేట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, అది ఐడియా ఉందా? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ బుక్సే వాడాలని చెప్పింది. గవర్నమెంట్ బుక్స్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ వాడుతున్నారు.
ప్లస్ ప్రైవేట్ వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ వాళ్ళ బుక్స్ వచ్చేసి 3000 చెప్పండి ఫస్ట్. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మారెడ్డి, శ్రీచైతన్య స్కూల్ పేరెంట్స్ నేను. మా బాబు వచ్చేసి 9th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో బాబు వచ్చేసి 8th క్లాస్ చదువుతున్నాడు. అయితే దీనికి స్కూల్లో ఏ స్పెషలిస్ట్ లేవు మనకు. బాత్రూమ్ లాస్ట్ ఇట్లాంటి సమస్యల మీద లాస్ట్ ఇయర్ మేము అందరం కలిసి పేరెంట్స్ అందరం కలిసి పోయి మాట్లాడితే అతను ఏం చేసిండు, అందరిని కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఒక నెల రోజుల్లో మీకు అన్ని మంచి చేస్తాను, అన్ని రకాలు చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన తర్వాత అందరు పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత కూడా లాస్ట్ ఇయర్ చేస్తాను ఏం చేయకుండా సరే మేము కూడా వదిలిపెట్టేసి సరే ఇంకా ముందనే చేస్తాడు, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం చేస్తాడేమో అని నెక్స్ట్ ఇయర్ బిల్డింగ్ కూడా మారుస్తాము ఇట్లా అని చెప్పిండు. అవన్నీ ఏం చేయకుండా మళ్ళీ ఈ ఇయర్ కూడా సేమ్ అదే పరిస్థితి పోయి వీళ్ళందరూ అడిగితే ఏమైంది, మళ్ళీ అడిగినందుకు అతని మీద కేసు పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే బుక్స్ 3500 ఒక్క క్లాస్ కి వచ్చేసి గవర్నమెంట్ బుక్స్ తో కాకుండా మిగతా బుక్స్ 3500 ఉంటది. 3000 ఎంఆర్పీ రేట్లు, దాని బుక్స్ టోటల్ ఎంఆర్పీ రేట్లు వేసుకుంటే 3500 ఉంటది. దానికి 8800 తీసుకుంటారు. ఎందుకు ఇలా? ఎందుకంటే స్లిప్ మాత్రం మనకి ఇచ్చే బిల్లు మాత్రం 3500 ఉంటది బిల్లు ఉంటది, కానీ 8800 మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారు అయితే మాకు ఈ యాప్ ఉంది ఆ యాప్ ఉంది అంటారు. పేరెంట్స్ కి ఎవరికి కూడా ఒక యాప్ కూడా లేదు ఇప్పటి వరకు. ఏ పేరెంట్స్ కూడా ఆ యాప్ లేదు ఇంతవరకు. 2 years నేను మా బాబుని 3 years థర్డ్ ఇయర్ అవుతుంది, థర్డ్ ఇయర్ వరకు కూడా ఆ యాప్ లేదు ఇప్పటి వరకు. ఆ యాప్ లేదు, యాప్ నుంచి మాకు వచ్చే లాభం లేదు, పిల్లలకు వచ్చే అవగాహన కూడా లేదా ఆ యాప్ నుంచి. అట్లా ఈ విధంగా చేసి మోసం చేసి ఈ డబ్బులు లాక్కుండా తప్ప పిల్లలకు సరైన సౌకర్యాలు లేవు, ఎడ్యుకేషన్ కరెక్ట్ లేదు. ఒక టీచర్ ఉంటే ఈ రోజు ఉన్న టీచర్ రేపు ఉండట్లేదు, రేపు ఉన్న టీచర్ ఉండట్లేదు. పిల్లలకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. పిల్లలకు ఏ పేరెంట్స్ టీచర్స్ కూడా అందులో వర్క్ చేయడానికి కూడా భయపడుతున్నారు. మొత్తం స్కూల్లో స్ట్రెంత్ ఒక 1600 వరకు ఉంటారు. 1600 స్ట్రెంత్ ఉంటారు. బాత్రూమ్ కోనికి కూడా కనీసం వాటర్ టాయిలెట్ బాగాలేక అట్లే ఆపుకొని సాయంత్రం ఊరకు వచ్చి చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎంత ప్రాబ్లమ్స్ అయితే అంత ప్రాబ్లమ్స్ అవుతున్న వాళ్ళకు వాళ్ళు చెప్పుకోలేకపోతారు. చెప్పుకుంటే ఏమైందంటే పేరెంట్స్ పిల్లల మీద ఎవరైతే గట్టి చెప్పినాకో వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ మీద టార్గెట్ కేసులని కాదు, పిల్లల మీద టీచర్లు ప్రెజర్ చేస్తారు. ఆ ప్రెజర్ వల్ల పిల్లలు ఏమవుతారు, ఇంటికాడ ఏం చెప్పుకోలేకపోతారు. ఆ చెప్పుకోలేకపోతే కనీసం ఎవరో ఒక పేరెంట్ చూసినట్టు మాట్లాడితే మాత్రం అది తప్పు. దాన్ని కరెక్ట్ చేయరు. అసలు ఈ కార్పొరేట్ స్కూల్ అనేది కాదు, అది ఏదో మాఫియా కోసం వాళ్ళు ఏదో డబ్బుల కోసం తప్ప ఈ ఎడ్యుకేషన్ అసలు అందదు. ఏం ఎడ్యుకేషన్ లేదు. ఒక పిల్లోని కూడా లేబెట్టి చదివిస్తాడు, ఒక అక్షరం కూడా రాదు. బేసిక్ నాలెడ్జ్ అసలు లేదు. బేసిక్ చిన్న ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి కూడా నువ్వు 10th క్లాస్ అబ్బాయిని తీసుకో, అప్పుడు అక్కడ కూడా బేసిక్ అసలు ఏం లేదు. పేరెంట్స్ తో సెకండ్ సాటర్డే మాట్లాడతానా అన్నాడు కదా మేనేజ్మెంట్. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులు అది అన్నాడు. సెకండ్ సాటర్డే మాట్లాడదామని చెప్పి అందరూ కలిసి మాట్లాడదామని చెప్పిండు. అంతలోపే మళ్ళీ కేసు పెట్టిండు. ఎందుకు కేసు పెట్టిండు మాకు అర్థం కాలేదు ఆ విషయం. చెప్పిరు మేము కూడా అందరం రెడీ అనుకున్నాం. అందరం కూడా పేరెంట్స్ అందరం గ్రూప్ లో పెట్టుకున్నాము. అందరం కూడా రెడీ ఉండి మేము సామరస్యంగానే మాట్లాడదాము. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. రేపు పొద్దునకి మనం చేస్తే మన పిల్లలు మనలా లేదు, మనం బాగుండాలి, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అందరం కలిసి మేము అనుకున్నాము, మాట్లాడదాం అనుకున్నాము. ఆ టైం లోపలే ఆయన కేసు పెట్టడం అనేది ఇది మాకు బాధాకరంగా అనిపిస్తుంది. నమస్కారం. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ పై తల్లిదండ్రులు మన ఆఫీస్కి వచ్చి అట్లాగే ఏబీబీ యూనియన్ విద్యార్థులు వచ్చేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేంటంటే శ్రీ చైతన్య స్కూల్లో పిల్లలకు ఫీజులు ఎక్కువగా ఉన్నాయని మొదటిది, రెండవది పుస్తకాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నాను రెండవది, టాయిలెట్స్ బాగాలేవని ఇంకొకటి, విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి అనే విషయం పట్ల నాకు వినతి పత్రం అందించడం జరిగింది. అట్లాగే కొంతమంది టీచర్స్ కూడా సరిగా లేరు అనే విషయాన్ని తీసుకొచ్చిండ్రు. కొన్ని ఫర్నిచర్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ మెట్లు కానీ కొంత బాగాలేవు అనే విషయాన్ని నా దృష్టి తీసుకొచ్చిండ్రు. నేను ఇంతకుముందే విజిట్ చేసినాను. పుస్తకాలు అయితే స్కూల్ క్యాంపస్లో నాకు దొరకలేదు. నేను ప్రయత్నం చేసినాను, దొరకలేదు. బహుశా ఎక్కడ అమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ కాకుండా. సో నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు. ఇక నెక్స్ట్ నాకు వచ్చిన ప్రతి విషయం పట్ల నేను ఆ స్కూల్ని సందర్శిస్తాను. అక్కడ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఇమ్మీడియట్ సరి చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేని పక్షంలో తగిన చర్యలు